హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర కోస్తా యానం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించిన ఉపరితల ఆవర్తనాల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 2 రోజుల్లో. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మీదుగా అత్యధికంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, గాజువాక, పిఠాపురం, తూర్పుగోదావరి, దక్షిణ ప్రాంతాల వరకు కూడా మనకి ఇదే విధంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి 2 రోజుల పాటు. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. తిరుపతి, చిత్తూరు మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి అల్పపీడన ద్రోణి ప్రభావంతో. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, మహబూబ్ నగర్ ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.